హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో శారీ వేర్ అండి. చాలా డిఫరెంట్గా ఉంది. సో ధోతి స్టైల్లో శారీని ఎలా మనం కట్టుకోవచ్చు, మామూలుగా సినిమాలలో కానీ ఏదైనా ప్రోగ్రామ్స్లో కానీ అలా చూస్తూ ఉంటాం కదా. సో ఆ స్టైల్లో మనం ఎలా కట్టుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే అందరూ నార్మల్గా కట్టుకుంటారు, బాగుంది, ఎక్సలెంట్గా ఉందంటారు కదా. సో అలా కాదండి, రియల్గా అనమాట. నిజంగా బాగుంటుందా బాగుండదా, నార్మల్ పర్సన్స్ వేసుకోవచ్చా వేసుకోలేమా, సో ఎలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం శారీని కట్టుకుందాం, వెళ్దాం పదండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం శారీని కట్టుకోవాలంటే ప్రతి శారీ కూడా, అంటే మామూలు శారీ కట్టుకోవాలంటే శారీ పెట్టికోట్ని వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక లెగ్గిన్ కానీ జెగ్గిన్ కానీ జీన్స్ కానీ 3/4 వేసుకుంటే బెస్ట్ అండి. సో సేమ్ శారీ కలర్ది ఉన్నది వేసుకోండి, మ్యాక్సిమం ట్రై చేయండి. నాకు ఆ శారీ కలర్ది లేదు కాబట్టి కొంచెం నేవీ బ్లూ వేసుకున్నాను. సో అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా, ఆ విధంగా నడుము దగ్గర హాఫ్ అంటే 2 మడతలు వేయండి, మడతలు కాదండి, సగానికి శారీని పట్టుకొని రైట్ సైడ్ని వచ్చేసి కొంచెం సగం కంటే కూడా తక్కువ, రైట్ సైడ్ని వచ్చేసి సగం కంటే ఎక్కువ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సగం కంటే కూడా తక్కువ తీసుకునేసి ఇలా ఒక 3 వేసుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కాళ్ళ మధ్యలో నుంచి తిప్పి ఇట్లా నేను చూపించినట్లు సో ఆ విధంగా ప్లీట్స్ వేసుకోండి. సో ఈ ప్లీట్స్ అన్నవి శారీకి హైలైట్ అండి. అవి సరిగ్గా వస్తే కనుక శారీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టే. సో ప్లీట్స్ వేసుకునేటప్పుడు ధోతీని 2 స్టైల్స్లో వేసుకోవచ్చు. ఒకటి వెనక సైడు ప్లీట్స్ని పెడితే కనుక అది పట్టి అన్నది అలా కనిపిస్తుంది, బట్ ఫ్రంట్ సైడ్న వేసుకోవడానికి కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్న ప్లీట్స్ వేసుకుంటున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్లీట్స్ అన్నవి మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ అట్లా వేసుకోకూడదు, లూజ్గా వేసుకోకూడదు. సో ఇక్కడ నేను ఎక్కడైతే చూపిస్తున్నానో, ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఎగ్జాక్ట్గా వేసుకోండి మీరు కూడా. సో అప్పుడే మనకు ధోతి స్టైల్ అనేది మంచిగా ప్రజెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కొంచెం లూజ్ అయి ఉండాలండి, నేను కావాలనే తీసాను, లూజ్ ఉంటేనే అది మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా వేసుకున్న తర్వాత కాళ్ళ దగ్గర చూడండి, నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను కదా, సో ఆ విధంగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట అది ఫస్ట్. సో తర్వాత మనం తీసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా. సో అలా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైట్ సైడ్ ఉన్న శారీ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ తిప్పాలన్నమాట కాళ్ళ మధ్యలో నుంచి. అలా తిప్పి సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ జస్ట్ ప్రజెంట్ మనకు అది జారిపోకుండా ఉండటం కోసం అలా ఒక చోట లోపలికి దొప్పుతున్నాం అనమాట. సో అలా చేసేసి నార్మల్ శారీకి మనం ఏ విధంగా అయితే పళ్ళు వేస్తామో ఆ విధంగా వేసుకోవాలన్నమాట. సో ఈ పళ్ళుని కూడా వేసేటప్పుడు కొంచెం చిన్న చిన్నవి వేసుకోండి, మన షోల్డర్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పున, అప్పుడు మాత్రమే అది హైలైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా వేసేసుకునేసి ఒక పిన్ పెట్టేసుకోండి. సో ధోతీకైనా సరే ఏ శారీకైనా సరే ఓవర్గా పిన్నులు అయితే పెట్టకండి, కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది అనమాట. సో శారీ ఇది కొంచెం కట్టుకోవడానికి కష్టమే అండి, అయినప్పటికీ కూడా వేసుకోవాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని వేసుకున్నారంటేనా మీకు ఉన్నటువంటి మోజు అనేది తీరుతుందనమాట. కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. నేను లాస్ట్ టైం చూపించిన శారీలు ఏంటంటే చాలా అంటే చాలా ఈజీ, మంచిగా హైలైట్ అవుతాయి. బట్ ఈ శారీ ఏంటంటే కొంచెం కష్టపడాలి, బట్ మనం అనుకున్నంత అయితే కన్నా మనం క్యారీ చేయలేమన్నమాట. అది ఎందుకు అనేది కూడా చెప్తానులేండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సైడ్ కాళ్ళ దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి, అది కొంచెం టైట్ అయిపోయినట్లు అలాగ అనిపిస్తుంది అనమాట. బట్ మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. కట్టుకోవడం అయితే ఈజీ, బట్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి చూసారా, ఇవి మనం కరెక్ట్గా చేయాలన్నమాట, లేకపోతే అంత లుక్ అన్నది కనిపించదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో లూజ్గా ఉన్న పార్ట్ని ఏంటంటే మనం ప్లీట్స్ని వేసేసి లోపలికి దోపేయడమే అనమాట. సో ఈ ప్లీట్స్ అన్నవి ఎంత బాగా వేస్తే అంత మంచి లుక్ అన్నది వస్తుందన్నమాట. సో రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, మిగిలిన పార్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్లీట్స్ వేసేసి లోపలికి పెట్టేయడమే అండి. సో ఇక్కడ ఏంటంటే నేను పిన్నులు పెడితే కనుక మంచిగా లుక్ వచ్చేదన్నమాట, బట్ నేనేంటంటే ఫస్ట్ మీకు చూపించడమే కదా అనేసి ఇక్కడ చెప్తే సరిపోతుంది అనేసి పిన్నులు పెట్టలేదు. సో బట్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా పిన్నులు పెట్టేసి మీకు చూపిస్తాను, తర్వాత కావాలంటే చూడొచ్చు. సో ఫ్రంట్ సైడ్న వి షేప్ అంటే డౌన్వర్డ్ పొజిషన్లో వి షేప్ రావాలన్నమాట. సో అప్పుడే మనకు ధోతి స్టైల్ అన్నది కన్ఫామ్గా ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రంట్లో ఎలా ఉందో చూడండి, మంచి లుక్ అన్నది వచ్చింది కదా. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మెయిన్గా ఏంటంటే
కింద కాళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడమే. అది సార్కి ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ అయిపోతే అంత మంచిగా కనిపించదు అనమాట లుక్ అన్నది. సో కొంతమంది ఇక్కడ కూడా ఆ ధోతి అనేది కరెక్ట్గా ఉండటం కోసం పిన్నులు పెడతారు. బట్ అంత అవసరం లేదండి. కరెక్ట్గా మనం ఆ మడతలను తీసేసి కొంచెం లూజ్, ఎంత లూజ్ కావాలో అంత, ఎంత టైట్ కావాలో అంత అలా అడ్జస్ట్ చేయగలిగితే చాలన్నమాట. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసేసి నేనైతే కనుక పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. బట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ కూడా అండి మనం కంఫర్ట్గా ఉండలేమన్నమాట. సో రియల్గా చెప్తున్నాను, ఏదో వీడియో కోసం అన్నట్టు కాదు. ఇప్పుడు మేము ఏదన్నా వేసుకొని చూపించి ఇది భలే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అంటే ఖచ్చితంగా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అందుకోసమే నేనైతే నిజంగా చెప్తున్నాను, దీన్ని నార్మల్ పర్సన్స్ మనం క్యారీ చేయలేమండి. ఎందుకంటారా, సైడ్కి నడుం దగ్గర కావచ్చు, కింద కాళ్ళ దగ్గర కావచ్చు, కాళ్ళ దగ్గర ఏం కాదు కానీ సైడ్కి నడుం దగ్గర ఏంటంటే ఎక్కువ ఓపెన్గా కనిపిస్తుంది అనమాట. సో సినీ ఫీల్డ్ వాళ్ళకి కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, స్టైలిష్గా ఉండే వాళ్ళకి కావచ్చు, పర్లేదు వాళ్ళైతే వేసుకోగలరు. బట్ మనలాంటి హౌస్ వైఫ్స్ ఏంటంటే అలా నడుం దగ్గర అంతా కనిపిస్తూ ఉంటే మనం అంత కంఫర్ట్గా ఉండలేం కదా. కాబట్టి నేను కూడా అంతే. సో ఇక్కడ వేసుకున్నాను కానీ ఏంటో మిస్ అయింది, ఏం మిస్ అయిందబ్బా అన్నట్టుగానే ఉందన్నమాట నా మనసంతా కూడా. సో లాస్ట్కి చూడండి, బ్లౌజ్ వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే ధోతి స్టైల్ ఇదే అండి. బట్ క్యారీ చేయడానికి నాకు అంత నచ్చలేదన్నమాట. అంటే నడుం దగ్గర మొత్తం కనిపిస్తూ ఉంది. దీన్ని ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ అలా వేసుకుంటే అంత మంచిగా అనిపించదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది. సో మీకేమనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో చూడటానికి లుక్ వైజ్ అయితే హైలైట్ అండి, చాలా బాగా కనిపిస్తుంది. ఒక యువరా అని అంటారు కదా, సో ఆ ఫీలింగ్ అయితే మనలో కలుగుతుందనమాట. బట్ హౌస్ వైఫ్స్ మనలాంటి వాళ్ళం, ముఖ్యంగా నాలాంటి వాళ్ళం క్యారీ చేయలేమనుకోండి. సో దీంట్లోనే ఏంటంటే పళ్ళుని అలా నార్మల్గా వదిలేయకుండా ఇట్లా బ్యాంగిల్కి వేసుకునేసి అట్లా నడుస్తూ ఉన్నప్పుడు కూడా మంచి లుక్ అన్నది వస్తుంది. పళ్ళు మీ ఇష్టం అనమాట, పొడవు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. సో ఇలా పట్టుకునేసి అలా నడుం దగ్గర చేపెట్టుకునేసి నడిచేటప్పుడు అంతనే లుక్ వైజ్ బాగానే ఉంటుంది. స్టైలిష్ పర్సన్స్ ఉంటారు చూసారా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు, న్యూగా అంటే కొత్తగా ఎవరికైతే పెళ్ళి అయి ఉంటుందో వాళ్ళకి కావచ్చు, స్టైలిష్గా ఉంటారు కదా, సో వాళ్ళకైతే పర్లేదు, వాళ్ళు వేసుకోగలరు. బట్ మనలాంటి వాళ్ళం, పిల్లలు ఉన్న వాళ్ళం వేసుకోవాలంటే కొంచెం షేమ్ ఫీల్ అవుతారనమాట. సో నా పరిస్థితి కూడా అదే. సో లాస్ట్ టైం చూపించిన శారీలు అయితే కనుక ఇబ్బంది లేకుండా కట్టేసుకోవచ్చు అనమాట, అసలు మొహమాటం పడాల్సిన అవసరమే లేదు. బట్ ఈ ధోతి స్టైల్ ఏంటంటే కొంచెం నడుం దగ్గర కనిపిస్తుంది కదా, అదొక్కటి మైనస్ అనమాట. మిగతాదంతా కూడా హైలైట్ అండి, చాలా బాగుంటుంది. సో వేస్ట్ చైన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో లేని వాళ్ళకి ఇంకా ఏం చేయలేమన్నమాట, ఒక పిన్ పెట్టేసుకొని ఆ వి షేప్ అన్నది మిస్ అవ్వకుండా చూసుకోవడమే అనమాట. ఓకేనా. సో మొత్తానికి ఈ విధంగా అయితే నేను ధోతి స్టైల్ని కూడా ట్రై చేశాను. నాకు కూడా చూసినప్పుడల్లా అనిపించేది అనమాట, ఒక్కసారి దీన్ని ట్రై చేయాలి అనేసి. బట్ ఈరోజు వేసుకున్న తర్వాత ఆ సరదా అన్నది తీరిపోయిందిలేండి, వద్దబ్బా మనం క్యారీ చేయలేం దీన్ని. సో లుక్ వైజ్ అయితే ఓకే. బట్ ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ పెద్దవాళ్ళు ఉంటారు, మన రిలేటివ్స్ ఉంటారు. సో అలాంటప్పుడు దీన్ని క్యారీ చేయాలంటే అంత కంఫర్ట్గా అనిపించదు అనమాట. సో మొత్తానికి అయితే వేసేసుకున్నాను, నాకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో ప్లీట్స్ విషయం అన్నది అస్సలు మర్చిపోకూడదు వేసుకునే వాళ్ళు. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో, ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.